ఫస్ట్ హాఫ్ చూసేసి కుక్కరాటు సినిమా అని చెప్పి ఫిక్స్ అయిపోయి మెంటల్గా వాకౌట్ చేద్దాం అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీక్వెన్సెస్ మాత్రం కంగువా మూవీ రివ్యూ అని చెప్పడం కంటే ఇట్స్ లైక్ మై ఒపీనియన్. నాకైతే ఫస్ట్ హాఫ్ చూసేసి మూవీ వాకౌట్ చేసేద్దాం అనుకున్నా. లైక్ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ కోసం ఏదేదో చేసేసి ఆ దిశా పటాన్ని పట్టుకురావడం, ఎంటైర్ ఆ ఫస్ట్ హాఫ్లో ఫ్రాన్సిస్ క్యారెక్టర్ అంటే 2024లో జరిగే టైంలోనే జరిగే క్యారెక్టర్ అంతా ఇట్స్ నథింగ్ లైక్ ఫిల్లర్స్. ఏది పడితే అది యాడ్ చేసేసారు. అది నాకైతే పర్సనల్గా ఎక్కలేదు. దాంతోడు అసలు అనవసరమైన కామెడీ. అంటే ఇలాంటి కామెడీ కూడా ప్రజెంట్ జనాలు నవ్వుతున్నారు అంటే మాత్రం డెఫినెట్లీ డైరెక్టర్ శివ ఒకసారి చూసుకోవాలి. ఇక ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా వచ్చేసరికి నాకు మెంటల్ స్థితి ఏంటంటే, ఏంటి ఇప్పుడు ఈ సినిమాని నేను చూడాలా, ఇంకా చూడాలా, వాకౌట్ చేసేద్దాం అనుకున్నాను. సరే అతి కష్టం మీద సెకండ్ హాఫ్ కూర్చున్నాను. కానీ ఫస్ట్ 10 minutes తీసేస్తే సెకండ్ హాఫ్లో మాత్రం చాలా మంచి సినిమా అనిపించింది. నాకు పర్సనల్ చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ కుక్కరాడ్, సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని మంచి మంచి సీక్వెన్సెస్ ఉంటాయి. సినిమాటోగ్రఫీ పీక్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ పీక్ ఉంటుంది. ఇవన్నీ లైక్ నాకైతే పర్సనల్ నచ్చాయి. లైక్ ఆ సీక్వెల్కి ఇచ్చిన లీడ్ కూడా ఓకే బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఫోర్స్డ్గా సీక్వెల్స్ తీస్తుంటే ఇది కొంచెం తీయబుద్ధి, అంత పొటెన్షియల్ ఉంది సీక్వెల్ తీసుకోవడానికి అన్నంత మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడాలంటే డిఎస్పి సాంగ్స్ బాగున్నాయి చూడడానికి అండ్ వినడానికి కూడా. రెండో పాజిటివ్ పాయింట్ వచ్చేసి మాత్రం సూర్య. అస్సలు ఆ కంగువా క్యారెక్టర్లో సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్సెస్ ఉంటాయి. అక్కడ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్. నిజంగా చాలా బాగా నచ్చింది. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆయన లుక్స్ కానీ నాకు బాగా అనిపించింది. అండ్ మూడోది వచ్చేసి మాత్రం విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ పక్కా డబ్బులు పెట్టారని కనపడింది, బాగా తీశారు. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే బాబీ డియోల్. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చూసుకుంటే ఏదో ఉంటుంది అనుకున్నాము, ఏమీ లేదు, పెద్ద డొల్లా. ఇంకా రెండో నెగిటివ్ వచ్చేసి ఎంటైర్ ఫస్ట్ హాఫ్. అస్సలు ఆ ఫస్ట్ హాఫ్ ఎట్లా రే 2024 నుంచి 1065 టైం లైన్కి ఇంట్రడ్యూస్ చేసే ఒక సీన్ ఉంటుంది. వన్ ఆఫ్ ద చీపెస్ట్ వే ఆఫ్ షోయింగ్ ఫ్లాష్ బ్యాక్. నాకైతే లిటరల్లీ నీ అమ్మ ఎవడ్రా ఎడిటర్ నాకైతే చాలా చాలా కోపం వచ్చేసింది అంద ఆ సీన్ ఆఫ్ ఇంట్రొడక్షన్ అయితే. ఇక మూడోది దిశా పటాని. ఇప్పుడు ఎందుకండి అంత గ్లామరస్ కోసం ఆమె తీసుకోవడం, ఆమెకు రోల్ రాయడం, దాంతో సినిమాకి ఏమైనా యూజ్ ఉందా అంటే ఏం లేదు, ఆ క్యారెక్టర్తో ఏ యూజ్ లేదు. ఇంకా నాలుగోది డైరెక్టర్ శివ. ఎంత డబ్బులు పెట్టారు, ఎంత పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ని అన్యాయంగా ఏది పడితే చేసేసాడండి ఫస్ట్ హాఫ్లో. నాకు చాలా చాలా చిరాకు అనిపించింది. మంచి మంచి పొటెన్షియల్ ఉంచుకొని, ఇంత మంచి బడ్జెట్ ఉంచుకొని ఎలారా తీస్తావు అన్నట్టు ఫీల్ వచ్చింది నాకైతే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నాకైతే సినిమా అయితే ఓకే బాగానే ఉంది అనే ఒక హోప్ తోటి బయటికి పంపించారు. బట్ సూర్య గారి పొటెన్షియల్కి, ఆయన తీసే సినిమాలకి, ఆయన ఒకప్పుడు తీసిన సినిమాలకి పోల్చుకుంటే మాత్రం చాలా వరకు కొంచెం తక్కువ సినిమానే. కానీ డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ మంచి సినిమాలానే అనిపించుద్ది. అండ్ ఆ క్యామియో కూడా ఇప్పటికే లీక్ అయిపోయి ఉంటుంది. ఆ క్యామియో కూడా నాకెందుకు వర్కౌట్ అయ్యింది, నాకు పర్సనల్గా అయితే నచ్చింది సినిమా. సో మీరు ఒకసారి సినిమా చూడండి, ఓటీటీలో కానీ థియేటర్లో కానీ మంచి ఎక్స్పీరియన్సే వచ్చింది, తీసి పడేసే సినిమా అయితే కాదు. అండ్ మా రేటింగ్ వచ్చేసి 3/5 stars. వీ లైక్ ద ఫిలిం. ఫస్ట్ హాఫ్ ఒకటి తీసేస్తే సెకండ్ హాఫ్లో మంచి మంచి సినిమాటోగ్రఫీ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, సాంగ్స్ కానీ బాగున్నాయి. సూర్య పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆ ఎమోషనల్ యాంగిల్ కూడా మాకు నచ్చింది కాబట్టి వీఆర్ గివింగ్ 3 stars. అండ్ ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కొంచెం షేర్ చేస్తే మాకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ అలాట్.